తనూజ తనూజ నిజంగానే ఒక ఫైటర్ అబ్బా, గేమరు ఫైటరు. నిజంగానే ఒక ఆడపులిలాగా ఒక్కోసారి ఎంత ఎమోషనల్ ఉన్నా హోల్డ్ చేసుకొని, ఒక్కోసారి అంటే వాళ్ళ చెల్లి పెళ్ళి ఉన్నా కానీ తను వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు ఇక్కడికి వచ్చినా, ఇవన్నీ మైండ్లో ఉన్నా కానీ అది ఎప్పుడు బయటకు చూపించకుండా హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టు భలే కనిపిస్తుంది నాకైతే తనూజ అయితే. నామినేషన్స్లో అయితే ఎంతమంది నామినేట్ చేసినా ఫరక్ పడ్డన్నట్టు డిఫెండ్ చేసుకోవడంలో అయితే భలే డిఫెండ్ చేసుకుంటాం. అవతల కౌంటర్లు కూడా ఒక్కోసారి సూపర్గా ఇచ్చి పడేసింది. ఆ గేమర్ క్వాలిటీ, ఆ స్ట్రాటజీ నాకైతే చాలా చాలా ఇష్టం తనూజలో. మొన్న కళ్యాణ్ కెప్టెన్సీ అవ్వడానికి కూడా తనూజ చాలా చాలా అంటే తన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. తను 50% తన స్ట్రాటజీ వల్లే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ నుంచి కళ్యాణ్ ఉండాలి, కళ్యాణ్ గెలవాలంటే ఎవరు ఉండాలి ఏంటి అని చెప్పి అందరితో మాట్లాడి అక్కడ గేమర్కి అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవాలి. గేమ్ మొత్తం చేంజ్ చేసింది అనిపించదు, గేమ్ చేంజర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అట్లా స్ట్రాటజీ చేస్తుంది తన. గేమ్ కూడా ఈజీ భలే చేంజ్ చేస్తుంది అప్పటికప్పుడే సిచ్యువేషన్ బట్టి గేమ్ చేంజ్ చేసుకొని అక్కడ నేను విన్ అవ్వాలి, లేకపోతే నేను సపోర్ట్ చేసే వాళ్ళు విన్ అవ్వాలి అంటే గేమ్ ఎలా మార్చాలి అనేది తనకు బాగా తెలుసు. అలా ఎంతమంది వచ్చి నామినేషన్స్లో కూడా అటాక్ చేసినా తన టాప్లో ఉందని తెలిసి నామినేషన్స్లో అందరూ తను అటాక్ చేయాలని చూసినా ఆ ఒక్కతే నిలబడి డిఫెండ్ చేసుకునే విధానం అయితే నాకు అది ఇంకా సూపర్ అనిపిస్తుంది. ఆ క్వాలిటీ చాలా బాగుంటుంది. అవతల వాళ్ళకి కౌంటర్ లీటంలో కానీ అంటే ఒక్కోసారి అవతల వాళ్ళకి మాట్లాడలేని సిచ్యువేషన్ కూడా వస్తుంది. అట్లా ఏదన్నా హౌస్లో గొడవ జరిగినా నాకెందుకు అని ఊరుకోకుండా, అది వేరే వాళ్ళ గొడవ అయినా సరే నేను ఇన్వాల్వ్ అవుతుంది, అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది వా 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 అని ఆలోచిస్తుంది. కాకపోతే ఒక చిన్నది ఏంటంటే సీరియస్గా ఉంటుంది, ఒక్కోసారి కోపంగా చిరాగ్గా పెడతారు. ఆ ఫేస్ చిరాగ్గా పెడితే ఏంటంటే అబ్బా మన ఇంత మంచిగా వచ్చి పలకరించారు కదరా, ఎందుకు ఇట్లా చిరాగ్గా ఫేస్ పెడుతుందని అనుకుంటాము. సో అవన్నీ మనం చిన్న చిన్న నెగిటివ్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు. తను గేమ్గా చూడాలి కాబట్టి తను గేమర్గా చూద్దాము. గేమర్గా ఫైట్ చేస్తుంది, ఒక ఆడ లేడీ టైగర్లా ఫైట్ చేస్తుంది. చూద్దాం అసలు అయితే విన్నర్ ఎవరు అవుతారు ఏంటి అనేది అయితే చూద్దాం. మీరైతే ఖచ్చితంగా నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.